సరే మీలాంటి ఆయన ఎందుకులే కానీ మా బ్రదర్లోనే ఒక బ్రదర్ ఉన్నాడు. ఓ రోజు ఇట్లనే కూటం జరుగుతుంది. నేను రాకముందు ఏదో అట్లా నడుస్తుందిగా, నేను వచ్చినాక అన్నీ పట్టించుకుంటా కాబట్టి కొంచెం జాగ్రత్త పడతారు. ఈ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళ దగ్గర ఒక మిక్సర్ బోర్డు ఉంటుంది, పెద్ద మిక్సర్ బోర్డు. ఎంతమందికి తెలుసు మిక్సర్ బోర్డు అంటే? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మిక్సర్ బోర్డు అంటారు దాన్ని, అది ఉంటుంది. దాని దగ్గర ఓ బ్రదర్ కూర్చున్నాడు. సరే సడన్గా నేను వేదిక మీదకి వచ్చాను, ప్రేయర్ స్టార్ట్ అయింది, పాట పాడుతున్నాను, నా వాయిస్ వస్తుంది, తబలాలు రాట్లా. తబలాలు అంటే తెలుసుగా, తబలాలండి, తబలాలు రాట్లా. నేను పాడుతున్న పల్లవి అయిపోయింది, రాట్లా. సరే అక్కడున్న ఆపరేటర్ దగ్గరికి, ఆపరేటర్ కొత్తవాడు అనమాట, అతని దగ్గరికి ఇంకొక ఆయన పోయాడు, మా వాళ్ళే. ఏంది తబలాలు రాదు ఏంది అని అంటే, చూస్తున్నానన్న, అదే చూస్తున్నానన్న. మిక్సర్ బోర్డుకి చిన్న చిన్న గేర్లు ఉంటాయి, పైకి కిందకని. అర్థమవుతుందా? పైకి కిందకని. పాపం పైకి అంటున్నారు, కిందకి అంటున్నారు, అక్కడున్న వాల్యూమ్స్ని తిప్పుతున్నారు, ఏం లే. సరే ఇంకొక ఆయన పోయాడు, ఏంటి మీరంటే పక్కకి రండి అన్నాడు. వాళ్ళు పక్కకు వచ్చారు, ఆయన కాసేపు తిప్పాడు, ఏమి రావట్లా. ఇంకొక ఆయన పోయాడు, మా సీనియర్. ఏంది ఆయన అన్న పాట పాడుతున్నాడు, ఏంటి అది చూస్తున్నాం. ఈయన వచ్చాడు, మా సీనియర్. అన్న నీకు తెలుసా, మొత్తం పక్క రండి నేను చేస్తాను అన్నాడు. అన్న నీకు తెలుసా? తెలిసేది ఏంది, ఊడదీసి బిగిస్తా. ఓకే సరే వచ్చి ఆయన కూడా కొంచెం గల్దిచ్చాడు, రాట్లా. చివరికి వేదిక మీద ఉన్నోడు ఇంకొకడు పోయి గేర్లు అవి ఏం చూడకుండా అక్కడ ఉన్నదాన్ని పరిశీలన గమనించి ఒక బటన్ నొక్కాడు, ఆన్ అయింది. విషయం ఏంటంటే మిక్సర్ బోర్డు స్విచ్ ఆఫ్ కొని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. స్తోత్రం. ఈ పోయినోడు స్విచ్ ఆన్ చేశాడు, సౌండ్ వచ్చింది. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఇప్పుడు మిక్సర్ బోర్డు స్విచ్ ఆన్లో ఉంటే నువ్వు ఏదన్నా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. స్విచ్ ఆఫ్ కొని ఎన్ని బ్యాలెన్స్లు చేస్తే ఏమొస్తుంది? అంటే సమస్య ఎక్కడుంది? అక్కడున్న గేర్లలో ఉందా, లేకపోతే ఇంకో దానిలో ఉంది? వచ్చినాడో లేదో తిప్పుతున్నాడు. అసలు ఎందుకు రావట్లేదు? సింపుల్గా మీకు అర్థం కావటానికి చెప్పాను అది. అట్లాగా ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు గల కారణం ఏంటి? దేవుణ్ణి ఎరగని వాడు సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. దేవుణ్ణి ఎరిగిన వాడు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడంటే కారణం ఏంటి? అవునా? మళ్ళీ చెబుతా. దేవుణ్ణి ఎరగనోడు సమస్యలను ఎదుర్కొంటున్నాడంటే నడిపింపు లేదు, చెప్పే మార్గం లేదు, గ్రంథం లేదు, పరిశుద్ధాత్మ సహాయం లేదు, దైవజనుల హెచ్చరిక లేదు, ఉపదేశం లేదు, ఏమీ లేదు. పాపం ఎట్లా పోవాలో తెలియదు, పోతాడు ఎక్కడో గుంటలోనో మెట్లలోనో పడతాడు, అది వాడు సమస్యలు తెచ్చుకుంటాడు తెలియక. మనకు వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, నీకు ఆలోచన చెప్తాననే వాగ్దానం ఉంది, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాననే వాగ్దానం ఉంది, మళ్ళీ వాక్యం వినే అనుభవం ఉంది. అన్నీ ఉండి కూడా మనం సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి? అసలు బైబిల్లో దేవుని ప్రజలకు సమస్యలను ఎందుకు రానిచ్చాడు అనే ఒక పాయింట్ మీద పరిశోధన చేసుకుంటే రకరకాల కారణాల చేత భక్తులకు సమస్యలను దేవుడు అనుమతించాడు. వాటిల్లో మొట్టమొదటిది, వారు దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు వారు బుద్ధి పొందడానికి, సిగ్గు తెచ్చుకోవడానికి వారిని శత్రువులకి అంటే కొన్ని సమస్యలకి దేవుడు అప్పగించినట్టు బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది.